ఓం ఉగ్రవీరం మహావిష్ణు జలంతం సర్వతముఖం నారసింహం భీషణమతరం మృత్యు నహోమి. శ్రీ క్షేత్ర జననేశ్వర టెంపుల్ పరంపర నుంచి పూజారి. నా పేరు నరేష్ పాఠక్. సో ఇది బీదర్లా, హైదరాబాద్ నుంచి 140 కిలోమీటర్స్. సో మన బీదర్ వచ్చింది కర్ణాటక స్టేట్, నార్థన్ కర్ణాటక. సో బీదర్లో స్వయంభూ నరసింహస్వామి, ఉగ్ర నరసింహస్వామి జల రూపంలో శాంతి అయింది స్థానం. ఇది శాలిగ్రామ్ పైన ఫేజు. సో ఇలాగ నీళ్ళ పోవాలి. సో 300 మీటర్స్. సో మనకు 300 to 4 feet వాటర్ వస్తుంది. సో 365 days 24 ఫ్లోయింగ్ వాటర్. ఆ వాటర్ నుంచి మనం నడుచుకుంటూ పోయి లోపల పోయిన తర్వాత నరసింహస్వామిది మన శాలిగ్రామ్ స్వయంభూ ఉద్భవమూర్తి చూడడానికి వస్తుంది. సో దీనిలో బ్రీఫ్ లా స్టోరీ చెప్తానండి. విష్ణుది 10 అవతారం. 10 అవతారంలో 4th అవతారం అంటే నరసింహ అవతారం, చాలా ఉగ్ర రూపం. ఆ ఉగ్ర రూపంలో చాలా రాక్షసి వద్ద తొందరగా శాంతం కాలేదు. ఆ రూపంలో చాలా రాక్షసి వద్ద చేశారు. సో ఇది కూడా ఈ భూమిలో ఒక జరాసు ఆయన పేరు జరాసు. ఆయన శివభక్తుడు. లోపల ఒక శివలింగం కూడా ఉంది. సో ఆ రాక్షసుడు లోపల కూర్చొని ఆయన ఉండేది ఇల్లు అది శివభక్తుడు. సో రాక్షసులందరికీ చాలా కష్టం వచ్చింది, కానీ శివభక్తుడు అనేది కొంచెం పుణ్యం ఉంది. సో నరసింహస్వామి ఏమనంటే, ఇప్పుడు నేను అంత్య సమయం వచ్చేసింది, ఏమైనా మంచి కోరికుంటే వరిస్తే వరవాలి ఆ రాక్షసుకి. ఆ రాక్షసు ఏమంటే ఆయన పేరు జరాసు. ఆ రాక్షసు ఏమనంటే, మీ పేరు రావచ్చు స్వామి, నా పేరు రావాలి, ఎప్పుడు దాకా మీ పేరు నడుస్తుంది, అప్పుడు దాకా నా పేరు రాక్షసు కోరిక. సో రాక్షసు పేరు జరాసు. జర అంటే మంచిది. సరే ఆయన వధ చేసి తన ఉగ్ర అవతార ఇక్కడే జలరూపంలో శాంతమైంది. దానికోసం దీని పేరు శ్రీ క్షేత్ర జననేశ్వర టెంపుల్ ఉంటుంది. ఇట్లాంటి టెంపుల్ త్రూఅవుట్ ప్రపంచంలో యూనివర్స్ లో కూడా ఎక్కడ లేదు. ఎందుకంటే స్నానం చేసిన తర్వాతనే పూజా పడుతుంది. అండ్ దట్ ఇంత 100% చాలా మిరాకిల్స్ టెంపుల్స్.